ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజ్ శర్మ, రొంపిచెర్ల. పులిచెర్ల జడ్పీ హై స్కూల్లో ఈ రోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకున్నారు. పులిచెర్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వాణిశ్రీదేవి ఆధ్వర్యంలో ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, మండలంలోని పాఠశాలలకు చెందినటువంటి విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం విశేషాల గురించి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్. అలాగే స్టూడెంట్స్కి నా ఆశీస్సులు. ఇప్పటికే మన ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడాను మీకు అవసరమైన అన్ని విషయాలు, మీకు కావాల్సిన అన్ని విషయాల గురించి కూడా చెప్పారు. సో మీరు అవన్నీ కూడాను గుర్తు పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలి. ముఖ్యంగా మీలో ఆడపిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అది రాకుండా ఉండటం కోసమని మీకు ఫస్ట్ మీ హెచ్బి లెవెల్ తెలియాలి. ఆకుకూరలు బాగా తీసుకోవాలి, బయట ఫుడ్ తీసుకోకండి, ఇంటి ఫుడ్డే తీసుకోవాలి. అది కూడా హైజీనిక్గా ఉంటుంది కాబట్టి ఇంటి ఫుడ్. సో ఇంటి ఫుడ్డే తీసుకోండి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్ మిల్క్ తీసుకుంటున్నారా? కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఆకుకూరలు కూడా తింటున్నారా? తినాలి. ఇంట్లోనే మనం చక్కగా అమ్మకి చెప్పి వేరుశనగ గింజలు, నువ్వులు, బెల్లం వీటిని వేయించేసి బెల్లం వేసుకొని మిక్సీలో వేసి నెయ్యి వేసి చిన్న లడ్డులాగా చేసి తినండి. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ రాదు. ఎందుకు ముఖ్యంగా మీకు ప్రత్యేకించి ఐరన్ డెఫిషియన్సీ రాకూడదని చెప్తున్నామంటే మీరు ఫ్యూచర్ మదర్స్, రేపు కాబోయే తల్లులు మీరు ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అన్న చెప్పారు భగవత్ కేసరి సినిమా చూసారా? ఓకే. అది ఆడపిల్ల అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇంట్లో ఫస్ట్ అమ్మకు చెప్పాలి. మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో టీచర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. అలాగే మీకు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. దాని గురించి మా కలెక్టర్ గారు కూడా రివ్యూ తీసుకొని వీటి మీద ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ మీద అవేర్నెస్ కల్పించమని కూడా చెప్పున్నారు. మేము కూడా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు చెప్తున్నాము. మీకు ముఖ్యంగా తెలుసు ఏ ఏజ్లో ఆడపిల్లలకి ఏ ఏజ్లో మ్యారేజ్ చేయాలి అని. 18 years బిలో చేసుకోకూడదు. అలాగే మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి, చక్కగా చదువుకోండి, మొబైల్ ఏది యూజ్ చేయకండి. అమ్మాయిల గురించి చెప్పారు కదా, అమ్మాయిలు భయపడతారు అని అన్నారు కదా. నా ఉద్దేశం భయపడరు. ముఖ్యంగా తండ్రులకు మీరంటే ఒక అభిమానం ప్రత్యేకమైన. కొడుకు కన్నా వాడెప్పుడు గడ్డాలు మీసాలతో ఉంటాడు, ఒక లేని కొన్ని సమస్యలు సృష్టిస్తాను భయం. మీరంటే అమ్మాయి అంటేనే అందము, ఆనందము, ఇంటిల్లిపాదికి ఆరోగ్యం కూడా. మనుషులు ఆనందంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పుడు చిన్న స్పోర్ట్స్ మీట్ స్పోర్ట్స్ మీట్ ఏం లేదు, స్పోర్ట్స్ గురించి చెప్పాలి. ఏ ఎక్విప్మెంట్ దేనికి వాడతారో తెలుసుకోండి. మీరు స్పోర్ట్స్ బాగా ఆడారంటే బలంగా ఉంటారు, మీరు బలంగా ఉంటే మేమందరం బలంగా ఉంటాం. ఇంకోటి ఏమంటే లేడీస్ బర్త్ చెప్పారు కదా, ఇందులో ఏంటంటే తక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగిపోయింది. దాని మేడం గారు కూడా చాలా సవివరంగా చెప్పారు ఆ యాక్ట్ గురించి. బై బర్త్ చిన్నపిల్లల్ని ఎలా చేస్తున్నారు, మనము స్కానింగ్ చేసి ఏం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోండి, మంచి ఆరోగ్యం తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటే ఇంటిలో బాగా ఆనందం, వాళ్ళు ఆనందంగా ఉంటే మీరు